ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక అత్యంత ఆసక్తికరమైన అంశాన్ని అన్వేషించబోతున్నాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరినీ లోతుగా ఆలోచింపజేసే అన్వేషణ అవుతుంది. అవును, మన రోజు చూసే పచ్చని చెట్లు, ఒక చిన్న విత్తనం నేలను చీల్చుకుని మొలకెత్తే విధానం చూస్తాం కదా. అదంతా కేవలం ప్రకృతి సహజమైన ప్రక్రియని మనం అనుకుంటాం. కానీ ఆ పెరుగుదలలోనే మన ఉనికి, మన పునర్జన్మ రహస్యం దాగి ఉందని మూలగ్రంథాలు చెబుతున్నాయి. నిజమే. సంయుక్త నికాయం 2254 గ్రంథం ఆధారంగా ఈరోజు మనం ఒక అద్భుతమైన వృక్షశాస్త్ర రూపకాన్ని విశ్లేషించబోతున్నాం. 5 బీజాలు అనగా విజ్ఞానం మరియు పునర్జన్మ బీజాలు అనే అంశం గదా. అవును. ధమ్మం మనకు అందించిన అత్యంత లోతైన ఆలోచనలలో ఇది ఒకటి. అంటే మన చేతన విజ్ఞానం ఒక మొక్కలా ఎలా ఎదుగుతుంది, అది పునర్జన్మ అనే నిరంతర చక్రానికి ఎలా దారితీస్తుంది అనేది ఈనాటి మన ప్రధాన లక్ష్యం. నీరు తగిలి ప్రాణం పోసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అదే ప్రకృతి నియమాన్ని మనం మళ్లీ మళ్లీ జన్మించే విధానానికి బుద్ధుని బోధనలు అన్వయించిన తీరు చాలా విశేషమైనది. ఈ రూపకం ద్వారా మన ఉనికి ఎలా నిర్మితమవుతుందో, అంతర్లీనంగా ఉండే కోరికలు మనల్ని ఎలా నడిపిస్తాయో స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా ఈ గ్రంథాల ఆధారంగా ఆ పొరలన్నింటినీ మనం ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్దాం. ముందుగా ఈ రూపకంలోకి నేరుగా ప్రవేశిస్తే గ్రంథాలలో ప్రధానంగా 5 రకాల బీజాలను ప్రస్తావించారు. అవును. వేరుబీజాలు, కాండం బీజాలు, అగ్రబీజాలు, కణుపు బీజాలు మరియు విత్తన బీజాలు. ఇక్కడ వినేవారికి ఒక చిన్న సందేహం రావచ్చు. బీజమంటే కేవలం పండ్ల లోపల ఉండే విత్తనం మాత్రమేనా అని. కాదు, మూలభాషలలో బీజమంటే కేవలం ఒక గింజ మాత్రమే కాదు. ప్రాణాన్ని ఉత్పత్తి చేసే లేదా కొత్త జీవానికి మూలమైన ఏ అంశమైనా బీజమే. అంటే మొక్క పెరగడానికి మూలమైన ఏ భాగమైనా సరే అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు ఒక మర్రి చెట్టును తీసుకుంటే దాని వేరును నాటినా కొత్త చెట్టు వస్తుంది. అవును, గులాబీ కాండాన్ని కత్తిరించి నాటినా అది ప్రాణం పోసుకుంటుంది కదా. అలాగే కొన్ని మొక్కలకు ఆకుల ద్వారా లేదా కణుపుల ద్వారా కొత్త ప్రాణం వస్తోంది. అనుకూల పరిస్థితులు రాగానే వికసించే ప్రతీదీ బీజమే. మరి ధమ్మం ప్రకారం ఈ 5 బీజాలు దేనికి ప్రతీకలో అని మనం అర్థం చేసుకోవాలి? ఇవి మన అస్తిత్వాన్ని నిర్మించే పంచస్కంధాలకు ప్రతీకలు అని వివరిస్తారు. ఆ పంచస్కంధాలను వినేవారికి సులభంగా అర్థమయ్యేలా కాస్త విడమర్చి చెప్తారా? వినటానికి ఇవి గంభీరమైన పదాల్లా అనిపిస్తాయి. తప్పకుండా. రూపం, వేదన, సంజ్ఞ, సంస్కార మరియు విజ్ఞానం ఇవే ఆ పంచస్కంధాలు. వీటిని మన దైనందిన అనుభవాలతో ఎలా ముడిపెట్టవచ్చు? ఒక సాధారణ ఉదాహరణతో చూద్దాం. మొదటిది రూపమంటే మన భౌతిక శరీరం. మట్టి, నీరు లాంటి మూలకాలతో తయారైన ఆకారమిది. అంటే మన భౌతిక అస్తిత్వం అన్నమాట. అవును. రెండవది వేదన, అనగా అనుభూతి. మన శరీరానికి చలి లేదా వేడి తగిలినప్పుడు కలిగే సుఖం లేదా దుఃఖమిది. మరి మూడవదైన సంజ్ఞ అంటే? సంజ్ఞ అంటే గుర్తించడం. ఆ వేడి అగ్నివల్ల కలుగుతుందా లేదా ఎండవల్ల వస్తుందా అని మనసు గుర్తించే ప్రక్రియ ఇది. ఆ తర్వాత సంస్కార అనేది మన స్పందన కదా. అవును. ఆ వేడిని భరించలేక అక్కడి నుండి పారిపోవాలి అనుకునే ఆ చర్య లేదా ఆలోచన రూపమే సంస్కారం. ఇక 5వది అత్యంత కీలకమైన విజ్ఞానం. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియను అనగా శరీరాన్ని, అనుభూతిని, గుర్తింపును, స్పందనను గమనిస్తున్న చేతనా స్థితే విజ్ఞానం. మన ఉనికి ఈ 5 సముదాయమే. ఈ వివరణతో ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ స్కంధాలు కేవలం సిద్ధాంతాలు కావు, మనం ప్రతిక్షణం అనుభవిస్తున్న వాస్తవాలు. నిజమే. ఈ 5 బీజాలలో ఏదో ఒక బీజం మొలకెత్తలానికి సిద్ధంగా ఉన్నట్లే మనలోని విజ్ఞానం కూడా తదుపరి అస్తిత్వానికి మూలంగా మారుతుందని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఒక మొక్క పెరగడానికి అవసరమైన వాతావరణం మన ఉనికికి ఎలా అన్వయించబడిందో చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది. ఒక మొక్క పెరగాలంటే ప్రధానంగా 3 అంశాలు కావాలి: విత్తనం, మట్టి మరియు నీరు కదా. అవును, బుద్ధుని బోధనలలో ఈ మూడింటిని మన ఉనికితో చాలా అద్భుతంగా అనుసంధానించారు. ఇక్కడ విత్తనం అంటే మన విజ్ఞానం, అనగా మన చేతన. కాని ఆ విత్తనం గాలిలో అలా వేలాడుతూ ఉంటే పెరగలేదు. దానికి నిలబడటానికి ఒక స్థిరమైన ఆధారం కావాలి. ఆ ఆధారమే మట్టి. ఆ మట్టి మరి ఏదో కాదు, మనమిందాక మాట్లాడుకున్న మిగతా 4 స్కంధాలు. అవును. భౌతిక శరీరం, అనుభూతులు, గుర్తింపులు, ఆలోచనలు అనే ఈ 4 విజ్ఞానం నిలబడే 4 స్థానాలు అంటారు. విత్తనముంది, మట్టి ఉంది. ఇక మూడవది
ఈ వ్యవసాయంలో అత్యంత కీలకమైనది నీరు. ఇక్కడ నీరు లేదా తేమ అనేది ఆనందం మరియు కోరిక. అంటే మట్టి ఎంత సారవంతమైనదైనా కోరిక అనే తడి తగలకపోతే ఆ విత్తనం ప్రాణం పోసుకోలేదు కదా. ఖచ్చితంగా. ఒక విత్తనాన్ని తీసుకువెళ్ళి ఒక పొడి బల్ల మీద పెడితే అది 100 ఏళ్లైనా అలాగే ఉంటుంది. ఎందుకంటే దానికి మట్టి లేదు, నీరు లేదు. కాని దానిని మిగతా 4 స్కంధాలు అనే మట్టిలో నాటి దానికి కోరిక అనే నీరు అందించిన మరుక్షణం అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియే పునర్జన్మకు దారితీస్తుందని ఈ రూపకం స్పష్టం చేస్తోంది. ఆ ఆలోచనను కొంచెం ముందుకు తీసుకెళితే విజ్ఞానం ఎప్పుడూ ఒక ఆధారాన్ని వెతుక్కుంటూ ఉంటుంది అనొచ్చా? ఖచ్చితంగా. మన కళ్ళు ఒక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు రూపం అనే మట్టిలో విజ్ఞానం నిలబడుతుంది. అది నాకు కావాలి అనే కోరిక పుట్టినప్పుడు దానికి నీరు అందుతుంది. అప్పుడు ఆ విత్తనం బలమైన వేర్లు తన్నుకుంటూ పోతుంది. అవును, పరిపక్వత చెందుతూనే ఉంటుంది. ఆ పరిపక్వతే మరో కొత్త ఉనికి. ఉనికి అంటే మరణం తర్వాత వచ్చే జన్మ మాత్రమే కాదు, ప్రతిక్షణం మనలో పుట్టే కొత్త అస్తిత్వం కూడా. కోరిక ఉన్నంతకాలం ఈ బీజం తనకంటూ ఒక కొత్త మట్టిని వెతుక్కుంటూనే ఉంటుంది. ఇక్కడే మూలగ్రంథాలలో ఒక అద్భుతమైన వ్యతిరేక భావన కనిపిస్తుంది. ఒక చీకటి అద్దంలాంటి పోలిక అని చెప్పవచ్చు దాన్ని. అవును, సాధారణంగా వ్యవసాయం చేయడం, పచ్చని పైరు పెరగడం, పరిపక్వత చెందడం అనేవి మనం చాలా సానుకూలమైన విషయాలుగా భావిస్తాం కదా. ఒక రైతు తన పొలంలో విత్తనం మొలకెట్టితే చాలా సంతోషిస్తాడు. కాని ధమ్మం ప్రకారం ఈ అస్తిత్వ వ్యవసాయాన్ని ఆపివేయడమే అసలైన లక్ష్యం. ప్రధాన వ్యత్యాసం ఇదే. ఇక్కడ ఉత్పాదకత లేకపోవడమే నిజమైన పురోగతి అని చెప్పడం ఒక గొప్ప తాత్విక విరుద్ధత. సాధారణ వ్యవసాయంలో పెరుగుదల అంటే లాభం. కాని అస్తిత్వ వ్యవసాయంలో పెరుగుదల అంటే మరిన్ని బంధనాల్లో చిక్కుకోవడమే కదా. అవును, విత్తనం వృక్షంగా మారితే అది మరిన్ని వేల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ వలయం అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. దుఃఖాన్ని పెంచుతూనే ఉంటుంది. అందుకే ఈ చక్రంలో పరిపక్వత అనేది సంబరపడాల్సిన విషయం కాదు, విముక్తికి దూరం అవడం. ఒక రైతు తన విత్తనాలు పాడవకుండా జాగ్రత్తగా గిడ్డంగిలో ఎలా దాచుకుంటాడో చూస్తాం కదా. అవును, చీడపట్టకుండా, ఎండకు ఎండుకోకుండా భద్రపరుస్తాడు. అలాగే మనలోని అజ్ఞానమనే చీకటి గది ఈ విత్తనాలను అత్యంత భద్రంగా దాచిపెడుతుంది. ఆ అజ్ఞానమనే గిడ్డంగిలో విత్తనాలకు రక్షణా కవచాలుగా నిల్చే అకుశల శక్తుల గురించి గ్రంథాలు చాలా వివరంగా చర్చించాయి కదా. అవును, ఇవి విత్తనం పాడవకుండా రక్షిస్తూ మొలకెత్తడానికి సరైన సమయం వచ్చే వరకు వేచి ఉండేలా చేస్తాయి. ప్రధానంగా లౌకిక విశ్వాసం, నిర్లక్ష్యం, మత్తులో ఉన్న యౌవనం మరియు ఏకాగ్రత లేకపోవడం అనేవి ఈ బీజాలను కాపాడే లక్షణాలు. వీటిని కాస్త లోతుగా విశ్లేషిస్తే రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. ముందుగా లౌకిక విశ్వాసం గురించి చూద్దాం. అంటే ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతం, ఇక్కడి సుఖాలే సర్వస్వం అని నమ్మడం కదా. అవును, ఈ నమ్మకం విత్తనం చుట్టూ ఒక కఠినమైన పైపొరలా మారి దానిని పగలనివ్వకుండా కాపాడుతుంది. రెండవది నిర్లక్ష్యం. ఒక విత్తనం పాడవకుండా గిడ్డంగిలో దాచినట్లుగా మన నిర్లక్ష్యమనే స్వభావం మన లోపలి విత్తనాలను తత్వవిచారణ అనే వెలుతురు పడకుండా చీకటిలో దాచిపెడుతుంది. ఇక మూడవది మత్తులో ఉన్న యౌవనం కదా. ఇది విత్తనాలకు ఎప్పటికప్పుడు తాజాదనాన్నిస్తుంది. ఖచ్చితంగా. యవ్వనపు మత్తులో ఉన్నప్పుడు అంతా శాశ్వతం అనుకునే అప్రమత్తత లేని స్థితి అది. నాలుగవది ఏకాగ్రత లేకపోవడం. మనస్సు ఒకచోట నిలకడగా లేకపోవడం వల్ల ఆ విత్తనాలను నిశితంగా గమనించే అవకాశం ఉండదు. ఈ అకుశల శక్తులన్నీ కలిసి విజ్ఞానమనే బీజం నశించిపోకుండా శతాబ్దాల పాటు భద్రపరుస్తాయి. సరే, మరి భద్రపరిచిన ఈ బీజాలను నాశనం చేసే శక్తుల గురించి కూడా మనం చర్చించాలి. ఈ చీకటి గిడ్డంగిని బద్దలు కొట్టి అకుశల శక్తులను ఎదుర్కొనే ఆ పంచబలాలు ఎలా పనిచేస్తాయి? ఈ 5 కుశల శక్తులను పంచబలాలు అంటారు. ఇవి విత్తనంపై చేసే దాడి ప్రకృతి సహజంగా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి బలం సరైన విశ్వాసం. లౌకిక విశ్వాసమనే కఠినమైన పొర విత్తనాన్ని కాపాడుతుంటే, సరైన విశ్వాసం ఆ కవచాన్ని ఛేదిస్తుంది. అవును, ఇది కేవలం గ్రుడ్డి నమ్మకం కాదు, వాస్తవాన్ని ఉన్నదున్నట్లుగా చూసే దృఢమైన మార్గం. రెండవది సమాధి లేదా ఏకాగ్రత. చెల్లాచెదురుగా ఉన్న మనస్సును ఒకచోట నిలపడం ద్వారా కఠినమైన వ్యసనమనే పొర మృదువుగా మారుతుంది. అప్పుడు విత్తనం యొక్క రక్షణ బలహీనపడుతుంది. మూడవది వీర్యం, అనగా నిరంతర కృషి లేదా శక్తి. నిర్లక్ష్యం విత్తనాన్ని సురక్షితంగా, చల్లగా ఉంచితే వీర్యం తన సాధనానే వేడితో
ఆ విత్తనాన్ని లోపలి నుండి మార్చివేస్తుంది. వేడికి మాడిన విత్తనం మళ్ళీ ఎప్పటికీ మొలకెత్తలేదు కదా. ఇక 4వ బలం స్మృతి. మత్తులో ఉన్న యవ్వనాన్ని పారద్రోలి ప్రతి క్షణాన్ని స్పృహతో గమనించే పరిపక్వమైన దృష్టిని తీసుకురావడానికి ఈ స్మృతి పనిచేస్తుంది. ఈ స్మృతి వల్ల విత్తనాలకు అప్రమత్తత లేని రక్షణ కవచం తొలగిపోతుంది. ఇక ఆఖరిది మరియు అత్యంత శక్తివంతమైనది ప్రజ్ఞ. మిగతా 4 బలాలు విత్తనాన్ని బలహీనపరిస్తే ఈ ప్రజ్ఞ ఏకంగా ఆ గిడ్డంగినే కూల్చివేస్తుందనొచ్చా? ఈ అన్వేషణలో ప్రజ్ఞ సాధించే అంతిమ విజయం అదే. ప్రజ్ఞ అంటే కేవలం తెలివితేటలు కాదు, ప్రతీదీ అశాశ్వతం, ప్రతీదీ మారుతుంది అని లోతుగా తెలుసుకునే వివేకం. విత్తనాలను భద్రపరిచే అజ్ఞానపు సురక్షిత వాతావరణాన్ని ఈ ప్రజ్ఞ సమూలంగా దహించివేస్తుంది. అజ్ఞానమనే పునాది కూలిపోయినప్పుడు ఆ విత్తనాలకు నివసించడానికి చోటుండదు. ఈ పంచబలాలు ఒకే లక్ష్యంతో ఏకమైనప్పుడు విజ్ఞానం అనే విత్తనం జీవశక్తిని పూర్తిగా కోల్పోతుంది. దానిని ఎంత సారవంతమైన మట్టిలో వేసినా, ఎంత కోరికనే నీరు పోసినా అది మళ్ళీ మొలకెత్తదు. నిజమే. ఈ బీజాలను పూర్తిగా నాశనం చేసి విముక్తి సాధించే మార్గాన్ని వివరించడానికి గ్రంథాలు యోనిసో మనసికారం అనే పదాన్ని ఉపయోగించాయి. యోనిసో మనసికారమంటే సరైన అవధానమని కదా అర్థం? అవును. ఏ విషయం గురించైనా మూలాలను శోధించడం, పైపైన కాకుండా దాని పుట్టుకను లోతుగా పరిశీలించే విధానమిది. దీనిని వివరించడానికి ఒక అందమైన ప్రకృతి మూలకాల ఉదాహరణను గ్రంథాలందించాయి. కర్మ అనేది ఒక పొలమని, విజ్ఞానం అనేది ఆ పొలంలో నాటే విత్తనమని, కోరిక అనేది దానికి అందించే తేమ అని ప్రతీకాత్మకంగా చెప్పారు. ఇక్కడ యోనిసో మనసికారం ఎలా పనిచేస్తోందో మూలకాల ఆధారంగా పరిశీలిస్తే, ఒక వ్యక్తి తనలో ఉన్న బీజాలను అగ్నితత్వంతో అంటే నిప్పుతో కాల్చి బూడిద చేసినట్లుగా ఊహించాలి. ఒక విత్తనం నిప్పులో కాలి బూడిద అయ్యాక దాని ఉనికి పూర్తిగా నశిస్తుంది కదా. ఆ తర్వాత ఆ బూడిదను వాయుతత్వంతో అంటే బలమైన గాలికి ఎగరవేయడం చెయ్యాలి. లేదా జలతత్వంతో ప్రవహించే నీటిలో పారవేయాలి. అప్పుడు ఆ విత్తనం ఎక్కడుంది? గాలిలో కలిసిపోయింది, నీటిలో కరిగిపోయింది. దీనికి ఎలాంటి భౌతిక ఆకారం మిగలలేదు. ఇది దేనికి సంకేతమంటే మన శరీరాన్ని, మనస్సును కేవలం మూలకాల సముదాయంగా చూసే గొప్ప అంతర్దృష్టికి ప్రతీక. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం మన శరీరాన్ని కేవలం మట్టి, నీరు, అగ్ని, వాయువు అనే మూలకాల కలయికగా గుర్తిస్తామో అక్కడ నేను లేదా నాది అనే భావన నశిస్తుంది. ఎందుకంటే మట్టి నాది కాదు, నీరు నాది కాదు, ఇవి కేవలం ప్రకృతి మూలకాలు. ఈ మూలకాలపై ఆధిపత్యం చెలాయించలేము అని తెలుసుకున్నప్పుడు విజ్ఞానం అనే విత్తనానికి మొలకెత్తడానికి ఆ నేను అనే మట్టి దొరకదు. అహంకారమనే ఆధారం లేనప్పుడు విత్తనం దేనిని పట్టుకొని నిలబడుతుంది? దానికెలాంటి అవకాశమూ ఉండదు కదా. అంతర్దృష్టి కలిగినప్పుడు జరిగే అద్భుతమదే. ఇక్కడే ఒక భిక్షువు యొక్క నిజమైన స్థితిని గ్రంథాలు ఎలా వివరించాయో మనం చూడవచ్చు. ఒక భిక్షువు తన నిరంతర సాధన ద్వారా, ఏకాగ్రత ద్వారా కోరిక అనే నీటిని పూర్తిగా ఎండబెడతాడు. అతనిలో సుఖాల పట్ల వ్యామోహముండదు, దుఃఖాల పట్ల ద్వేషముండదు. అంటే నీరు లేదు. అలాగే రూపం, వేదన మొదలైన స్కంధాలు అనే మట్టిని కేవలం ప్రకృతి మూలకాలుగా గుర్తిస్తాడు. అంటే అక్కడ మట్టి కూడా లేదు. మట్టి లేదు, నీరు లేదు. అప్పుడు విజ్ఞానమనే విత్తనం దగ్గర మొలకెత్తే శక్తి ఉన్నా అది ఏమి చేయగలుగుతుంది? అది కేవలం నిర్వీర్యమైపోతుంది. భిక్షువు ఈ అస్తిత్వ వ్యవసాయాన్ని పూర్తిగా ఆపివేస్తాడు. అతని దృష్టిలో భవిష్యత్తు ఉనికిపై ఎలాంటి ఆసక్తి ఉండదు. ఈ విశ్లేషణలో నాకు అత్యంత అద్భుతంగా అనిపించిన భాగం రతనసుత్తలోని ముగింపు. అవును, ఆ ముగింపు చాలా గొప్పగా ఉంటుంది. అస్తిత్వ వ్యవసాయాన్ని ఆపివేసిన భిక్షువు స్థితిని వర్ణిస్తూ పాతది నశించింది, కొత్తది పుట్టదు అని చెప్పారు. భవిష్యత్తు ఉనికిపై కోరిక లేనివారు, విత్తనాలను నాశనం చేసినవారు నూనెలేని దీపంలా ప్రశాంతంగా ఆరిపోతారు అని వర్ణించారు కదా. ఎంత గొప్ప రూపకమిది! ఈ దీపం పోలికను మనం మరింత లోతుగా విశ్లేషించాలి. ఈ వాక్యాలు ధమ్మం యొక్క అంతిమ లక్ష్యాన్ని, ఆ అద్భుతమైన ప్రశాంతతను కళ్లకు కడతాయి. పాతది నశించింది అంటే గతం యొక్క కర్మఫలాలు లేదా అజ్ఞానపు గిడ్డంగిలో దాచుకున్న పాత బీజాలు అన్నీ యోనిసో మనసికారం అనే అగ్నిలో కాలిపోయాయని అర్థం. కొత్తది పుట్టదు అంటే కొత్త విజ్ఞాన బీజాలు మొలకెత్తడానికి అవసరమైన కోరిక అనే నీరు ఇప్పుడు ఎండిపోయింది. అహంకారమనే మట్టి లేదు. ఖచ్చితంగా. ఆ భిక్షువు జీవితం ఒక దీపం లాంటిది. ఒక దీపం నిరంతరం వెలగడానికి నూనె ఎంత అవసరమో, ఈ ఉనికి కొనసాగడానికి
కోరిక అంత అవసరం. ఆ నూనె అయిపోతున్నప్పుడు దీపం పెద్ద మంటతో ఆరిపోదు కదా. ఎటువంటి శబ్దం లేకుండా, ఏ అలజడు లేకుండా, తన చుట్టూ ఉన్న దేనికి హాని చేయకుండా ప్రశాంతంగా చీకట్లో కలిసిపోతుంది. అలాగే భిక్షువు యొక్క విజ్ఞానం కూడా సంపూర్ణ ప్రశాంతతను అనగా విముక్తిని పొందుతుంది. ఇది నిజంగా చాలా లోతైన ప్రతీక. వ్యవసాయ రూపకంతో మొదలై మూలకాల గుండా ప్రయాణించి చివరకొక ప్రశాంతమైన దీపంలా ముగియడం ఈ గ్రంథాల గొప్పతనం. ఇప్పటి వరకు మనం సాగించిన ఈ విశ్లేషణ సారాంశాన్ని ఒకసారి సమీక్షిద్దామా? తప్పకుండా. మన విజ్ఞానం ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తాలంటే మిగతా స్కంధాలు అనే మట్టి, అలాగే కోరిక అనే నీరు ఖచ్చితంగా అవసరం. అజ్ఞానమనే గిడ్డంగి ఈ విత్తనాలను లౌకిక విశ్వాసం, నిర్లక్ష్యం అనే పొరల మధ్య భద్రంగా దాచిపెడుతుంది. మనం ధమ్మ మార్గంలో నడుస్తూ ప్రజ్ఞతో స్మృతితో ఈ అకుశాల శక్తులను ఛేదించినప్పుడు, నీరు మరియు మట్టిని మన అంతర్దృష్టి ద్వారా తొలగించినప్పుడు ఆ విత్తనం ఎలా నిర్వీర్యమవుతుందో మనం చూసాం. ఆ విత్తనానికి మనం ఆశ్రయం ఇవ్వనంతవరకు, దానికి నీరు పోయేనంతవరకు అది తనంతట తానే నిష్క్రియాత్మకమూ అవుతుంది కదా. మనలో ఉన్న అకుశల శక్తులను గుర్తించి పంచబలాల ద్వారా వాటిని ఎదుర్కొని నిర్వీర్యం చేయడమే ఈ ప్రయాణపు సారాంశం. విత్తనం వృక్షంగా మారడం ప్రకృతికి అందంగా ఉండవచ్చు, కానీ విజ్ఞానమనే విత్తనం వృక్షంగా మారడం అనంతమైన దుఃఖానికి నాంది అని తెలుసుకోవడమే నిజమైన మేలుకొలుపు. గ్రంథాల ఆధారంగా ఈ తత్వవిచారణ అద్భుతంగా సాగింది. అయితే ఇదంతా వినడానికి చాలా ఉన్నతంగా ఉన్నా ఇది వినేవారి దైనందిన జీవితానికి ఎందుకు ముఖ్యం? అంటే మన రోజువారీ జీవితంతో దీని అనుసంధానమేమిటి అంటారా? అవును. ఈ వృక్షశాస్త్ర రూపకాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు ఎలా అన్వయించుకోవచ్చు? ఇది కేవలం ఎక్కడో అడవులలో ఉన్న భిక్షువులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికీ అవసరమైన సత్యం. మనం ప్రతిరోజూ మనకు తెలియకుండానే ఏ విత్తనాలకు కోరిక అనే నీరు పోసి పోషిస్తున్నామో గమనించుకోవాలి. మనం చేసే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి చర్య ఒక విత్తనం లాంటిదే కదా. ఖచ్చితంగా. మనలో ద్వేషం, అసూయ, వ్యామోహం అనేవి అకుశల విత్తనాలు. ఎవరిమీదైనా కోపమొచ్చినప్పుడు ఆ ఆలోచనను వదిలేయకుండా పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉంటే ఆ కోపమనే విత్తనానికి మనం కోరిక అనే నీరు పోస్తున్నామనే అర్థం కదా. అది పెరిగి పెద్దదై మన శాంతిని నాశనం చేసే వృక్షమవుతుంది. అవును. ఈ మూలగ్రంథాల విశ్లేషణ మనకు నేర్పించేది ఒకటే: మన అంతర్గత తోటలో అనగా మన మనస్సులో ఏ విత్తనాలకు నీరు పోస్తున్నామో, ఏ విత్తనాలను ఎండగడుతున్నామో సంపూర్ణ ఎరుకతో గమనించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ తమలో తాము నిరంతరం పరిశీలించుకోవాల్సిన విషయం. మనం ఎంచుకునే విధానాలే, మనం నీరుపోసే విత్తనాలే మన భవిష్యత్ అస్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. అవును. ఈ లోతైన విశ్లేషణ ముగించే ముందు వినేవారు తమకై తాము ఏకాంతంగా ఆలోచించుకునేలా ఒక ప్రశ్నను వారి ముందు ఉంచుదాం. చెప్పిండి, ఆ ప్రశ్న ఏమిటి? మన విజ్ఞానం కేవలం సరైన పరిస్థితుల కోసం ఎదురుచూసే ఒక విత్తనం మాత్రమే అయితే, క్షణక్షణమూ మనలో మెదిలే అసంఖ్యాకమైన ఆలోచనల ద్వారా మనం దానికి ఎలాంటి మట్టిని అందిస్తున్నామో, ఏ విత్తనాలకు మనం ఆశ్రయం ఇస్తున్నాము అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంతిమంగా మనం ప్రశాంతతను పెంచాలనుకుంటున్న విత్తనాలకే నీరు పోస్తున్నామా, లేక మనల్ని నిరంతరం ఈ దుఃఖపు చక్రంలో బంధించే విత్తనాలకా? ఈ ప్రశ్నతో మన ఈనాటి అన్వేషణను ఇక్కడితో ముగిద్దాం.